అందరికీ నమస్కారం. ఈ రోజు మార్నింగ్ న్యూస్. ఈ కామర్స్ సంస్థలకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక. ఏపీ గిఫ్ట్ కార్డ్ ఓచర్స్ విషయంలో ఈ కామర్స్ సమస్యలకు డీవై సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరికలు జారీ చేశారు. అమెజాన్ గిఫ్ట్ కార్డును వాడకపోతే అవి నిరుపయోగ బ్యాంకు ఖాతాల్లోకి వెళ్తున్నట్లు నాకు ఫిర్యాదులు వస్తున్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతోంది. ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం కార్డులకు ఏడాది పరిమితి ఉండాలి. ఆ తర్వాత నోటీసులు ఇచ్చాక కేవైసీ లింక్ అయిన బ్యాంకు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి అని స్పష్టం చేశారు. కాళేశ్వరం కడితే మేం అభ్యంతరం చెప్పలేదు చంద్రబాబు. ఏపీ గోదావరి జలాలను బనకచెర్లకు తరలిస్తే తెలంగాణకు నష్టమంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు స్పందించారు. బనకచెర్లకు గోదావరి నీళ్లు తరలిస్తే తెలంగాణకు నష్టం లేదు, వరద జలాలను మాత్రమే తరలిస్తాం. తెలంగాణలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మిస్తే మేము అభ్యంతరం చెప్పలేదు అని వెల్లడించారు. అటు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందితే అది దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పారు. ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన శంకుస్థాపన ఎప్పుడంటే టీజీ ఉస్మానియా ఆసుపత్రి నూతన భవనానికి ఈ నెల 31న శంకుస్థాపన చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతో ఆయన సమావేశమయ్యారు. రోగులు, వైద్య సిబ్బందికి ఎలాంటి అసౌకర్యం లేకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని భవనాన్ని నిర్మించాలని సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రి తరహాలో అన్ని సదుపాయాలు ఉండాలన్నారు. రోడ్లు, బిల్డింగ్ డిజైన్లలో పలు మార్పులు సూచించారు. పద్మ పురస్కారాలు పొందిన తెలుగువారు దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి వైద్యం పద్మవిభూషణ్ తెలంగాణ, మందకృష్ణ మాదిగ ప్రజా వ్యవహారాలు పద్మశ్రీ తెలంగాణ, నందమూరి బాలకృష్ణ కళలు పద్మభూషణ్, కేఎల్ కృష్ణ సాహిత్యం పద్మశ్రీ ఏపీ, మాడుగుల నాగఫణి శర్మ కళలు పద్మశ్రీ ఏపీ, మిర్యాల అప్పారావు కళలు పద్మశ్రీ ఏపీ, వద్దిరాజు రాఘవేంద్రాచార్య సాహిత్యం పద్మశ్రీ ఏపీ. ఇందిరమ్మ పేరు పెడితే ఒక్క ఇల్లు కూడా ఇవ్వం బండి టీజీ. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఇల్లు పెడితే కేంద్రం ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరు పెడితేనే నిధులిస్తామన్నారు. అలాగే కాంగ్రెస్ ఫోటోలు పెడితే రేషన్ కార్డులు ఇవ్వబోమని, తామే ముద్రించి ప్రజలకు కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. కాగా రాష్ట్రానికి 20 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరారు. మాజీ సీఎం కేసీఆర్ సోదరి కన్నుమూత టీజీ. మాజీ సీఎం కేసీఆర్ 5వ సోదరి చీటి సకలమ్మ 82వ సంవత్సరంలో కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారం, అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని హైదరాబాద్ ఓల్డ్ అల్వాలోని ఆమె నివాసానికి తరలించారు. సకలమ్మ మృతి చెందడంతో సోదరుడు కేసీఆర్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సకలమ్మ భర్త కొన్నేళ్ల క్రితం మరణించారు. వీరికి 3 కుమారులు ఉన్నారు. నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు షర్మిల. ఏపీ బీజేపీకి జగన్ దత్తపుత్రుడు అని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. జగన్ విశ్వసనీయత కోల్పోయారు కాబట్టే విజయసాయి రెడ్డి వైసీపీని వీడారని అన్నారు. జగన్కు విజయసాయి అత్యంత సన్నిహితుడు, ఎవరిని తిట్టమంటే వారిని తిడతాడు. అలాంటి రాజకీయ రాజీనామా చేశారంటే చిన్న విషయం కాదు. నమ్మిన వాళ్లను జగన్ మోసం చేశారు. నా అనుకున్న వాళ్లను కాపాడుకోలేక పోతున్నారు. వీఎస్ఆర్ను బీజేపీలోకి పంపుతామన్నారు అని ఆరోపించారు. హైదరాబాదుకు అమెజాన్ తీసుకొస్తా పాల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్పై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ఈ టూర్లో రేవంత్ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. ఇక అమెజాన్ 60,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్న ప్రకటనపై సెటైర్లు వేశారు. తానే ఆ సంస్థను హైదరాబాద్కు తీసుకొచ్చనున్నారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి సమస్యలను భాగ్యనగరానికి తెచ్చిన సమయంలో రేవంత్ ఎమ్మెల్యే కూడా కాదని పాల్ పంచ్ విసిరారు. వీఎస్ఆర్ రాజీనామా వైసీపీకి నష్టమా? ఏపీ విజయసాయి రెడ్డి రాజీనామా వైసీపీకి నష్టం కంటే పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు ఎమోషనల్గా కష్టమైన విషయం. వైసీపీ ఆవిర్భావం నుంచి ఉన్న 4-5గురిలో ఒకరైనా ఆయనే పార్టీని వీడడం మనోధైర్యం కోల్పోయే విషయం. 1,00,000 ఓట్లను
ప్రభావితం చేసే మాస్ లీడర్ కాదు కాబట్టి వైసీపీ ఓటు బ్యాంకుకు నష్టమేం లేదు. కాకపోతే వైఎస్ కుటుంబంతో 3 తరాల అనుబంధం ఉన్న వ్యక్తి జగన్కు అన్నీ తానైన వైఎస్ఆర్ పార్టీని వీడడం వైసీపీని చాలా బాధపెట్టే విషయం.